महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू फ्री हैंड इंका जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం కూకటపల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్లో ఉన్నటువంటి శ్రీ సాయి ఆర్కేడ్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా గణేష్ను పూజలు నిర్వహిస్తున్నారు. మట్టి గణపతిని చూసాము, ఫ్లోరసిస్ ఆఫ్ ఫాస్టర్ గణపతిని చూసాము. సో ఇక్కడ పేపర్ తోటి చేసినటువంటి గణపతి స్పెషల్. ఇక్కడ గత 8 రోజులుగా కూడా పూజలు అనుకుంటా గణపతి. ఆ గణపతిని డిజైన్ చేసిన వ్యక్తి క్రాంతి గారు ఉన్నారు. సో మహిళలు ఈరోజు అందరూ కూడా సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఒక డ్రెస్ కోడ్లో కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం మరి క్రాంతితో అడిగి తెలుసుకుందాం. జీ ఆర్ట్స్ క్రాంతి, నమస్తే. నమస్తే. సో అందరూ మట్టి గణపతి, ఫ్లోరసిస్ ఆఫ్ అది ఒకటి. సో మీరెందుకు పేపర్ గణపతి వైపు మళ్ళారు? మీకు ఎవరు స్ఫూర్తి, ఎందుకు చేయాలనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం పేపర్తో తయారు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years, అంటే 2015 నుంచి చేస్తున్నాను. 2015 నుంచి చేస్తున్నాను, అంటే దాదాపు 9 years. అంతకుముందు మట్టితోనే చేసేవాడిని నేను కూడా. సో చాలా ఇబ్బంది అనిపించట్లేదా మరి పేపర్ తోటి చేయాలంటే? చాలా వ్యయం అంటే తర్వాత విషయం, కానీ కష్టం ఎక్కువ అనిపిస్తుందేమో. అంటే నాకేం అలా అనిపించలేదు. నాకు సపోర్ట్గా పిల్లలందరూ, అంటే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ కూడా హెల్ప్ చేశారు. ఎన్ని రోజులు అవుతుంది? 11 రోజుల నుంచి వస్తుంది. 11 రోజుల పూజకు 11 రోజుల తయారా? అంతే. ఏమేమి మెటీరియల్ తీసుకున్నారు మీరు? మామూలుగా అయితే ప్లైవుడ్ షీట్స్ ఉంటాయి చిన్నవి, అవి చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని మన కార్డ్బోర్డ్ షీట్స్ అండ్ న్యూస్ పేపర్స్, ఇంకా అది గ్లూయింగ్ అంటబెట్టడానికి మామూలుగా మైదా పిండి వాడాము. ఇంకా కలర్స్ ఉంటాయి రంగులు, అది యూజ్ చేస్తాం. డిజైన్ ముందే వేసుకుంటావా లేకపోతే చేస్తుంటే మారుస్తుంటావా? డిజైన్ ముందే చేసుకోను, అంటే అది చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెనక నాగరాజు ఆ పక్క ఈ పక్క కూడా చేసేటప్పుడు చేతుల కాడికి రాగానే కొంచెం పేపర్ అనగా చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో తయారులో ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమైనా ఉందా? తయారులో నాకు తెలిసి ఇప్పటివరకు ఏం లేదు. 11 రోజులు పడుతుందా, తక్కువ పడుతుంది? ప్లాన్ ఏమి ఉండదా? అంటే నేను జాబ్ చేసుకుంటూ చేస్తున్నాను కదా. పేపర్ అంటే చాలా రిస్క్ కూడా. పూజ చేయాలంటే మరి ఎక్కువ ఆరతులు ఎక్కువ ఇస్తాం హిందూ సంప్రదాయ ప్రకారం కూడా. మరి దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? జాగ్రత్తలు అంటే కొంచెం అన్ని దూరంగానే పెడతాము. నిమజ్జనానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నార్మల్గానే అన్ని విగ్రహాల లాగానే నిమజ్జనం చేసుకోవచ్చు. మనం పేపర్ అనుకుంటాం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పట్టుకోవాలంటే లేస్తుంది, తీసుకెళ్ళచ్చు ఉంటుంది, మనకి లైట్ వెయిట్ ఉంటుంది, సింపుల్గా. ఎంతమంది? ఇద్దరు మోయొచ్చా? ఇద్దరు మోయొచ్చు, ముగ్గురు. అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? అంటే మనం ఒకవేళ పూజ కాకుండా ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 6 నెలలు 5 నెలలు ఉండే అట్లా? 20 సంవత్సరాలనే ఉంటుంది. 20 సంవత్సరాలు. నేను చిన్నప్పుడు 5th క్లాస్లో చేసిన పేపర్ ఏదో గణేశుడు చిన్న బొమ్మ ఉంది, అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. పేపర్ అనగానే ఏదో పట్టడము, పురుగులు లాంటివి రావటం అనేది అంటారు కదా. అట్లాంటిది ఏమి ఉండదు. ఒకసారి డ్రై అయిపోయిందంటే మనకి ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. పోయి నిమజ్జనం చేస్తారు అంటే మీరు పర్యావరణ దృష్టి చేస్తున్నారా, లేకపోతే ఫ్యాషనా, లేకపోతే ఎవరైనా సలహాలు ఇచ్చారా? సలహాలు ఎవరు ఇవ్వలేదు. అంటే అందరు డిఫరెంట్గా ఉండడం కోసం అని, వాటర్ పొల్యూషన్ ఇట్లా ఉండకూడదని మామూలుగా పేపర్తో తయారు చేస్తాను. ఏమనిపిస్తుంది మరి? ఏమంటారు భక్తులు? ఏమంటారు వచ్చి చూసిపోయిన వాళ్ళు? ఏమంటారు? అభినందనలు ఎలా వస్తున్నాయి మరి? చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు, బాగా చేశారని. ఏం చెప్తారు ప్రజలకు? ఇంకేం చెప్తాను నీ తరపున? ఏం లేదా, మట్టి వినాయకుడినే పెట్టాలి. యాక్చువల్గా అయితే మేము కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసమని పేపర్ వినాయకుడిని ప్రతి సంవత్సరం పెడతాం. శాస్త్ర ఈరోజు దీపాలంకరణ ఉందిగా, అది కూడా ఎవ్రీ ఇయర్ చేస్తాం. వీటితో పాటు ఇంకేమేం చేపిస్తాం? అన్నదానం అయితే 9 రోజులు అన్నదానం. 9 రోజులు చేస్తున్నారా? 9 రోజులు చేస్తాం. మహిళల కోఆపరేషన్ ఎలా ఉంది? అందరూ చేస్తారండి. ఈ ఆర్కేడ్లోనే బయట నుంచి ఎవరన్నా వస్తున్నారా? ఎవరు లేరు, అందరు అపార్ట్మెంట్ వాళ్ళే. అందరు మంచిగా సాయంత్రం కాగానే అన్నిటికీ నాకు సపోర్టింగ్గా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అన్ని చేయగలుగుతున్నాను. అంతే. వాళ్ళకేం చెప్తావు? ఏం చెప్పాలంటే థ్యాంక్స్, అది కూడా చిన్నదే. ఎలా అనిపిస్తుంది క్రాంతి గారు చేసినటువంటి ఈ యొక్క పేపర్ గణేష్? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. గత 6 సంవత్సరాలుగా మేము పేపర్ గణేష్నే చేసుకుంటున్నాం. ఏమనిపించలేదు అయ్యో మట్టి అయితే బాగుంటుంది, జర విగ్రహం పెద్ద అయితే బాగుంటుంది అని అలాంటి ఆలోచన? అలాంటిది ఏం లేదు, ఎందుకంటే అన్నీ మా పర్యావరణంలోనే జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ప్రతి సంవత్సరం ఇంత సందడిగా ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాము అంటే అది క్రాంతి వల్లే. మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ సోషల్ మీడియాలో పెట్టారా? సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. ఏమంటున్నారు? ఇన్ని రోజులకి ఇప్పుడా
అంటే ఫస్ట్ రోజు కాదు, అన్నిటిది చేసి ఈరోజు మేము పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి పేపర్ గణేష్ అనేది ఎవరూ చేయరు. ఇది బోయిన్పల్లిలో మా మొత్తం హైదరాబాద్లో మేమే చేస్తాం కాబట్టి దీన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లాలనేది మా కోరిక. మరి ఏం చెప్తావు క్రాంతికి మేము 6 సంవత్సరాలుగా చెప్పగలిగింది ఒకటే, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అందరినీ పార్టిసిపేట్ చేయించి, అందరినీ సందడిగా ఇలా దీపోత్సవం కూడా చేయించి, అందరినీ కలిసి ప్రతి సంవత్సరం ఇలా మేము కలుసుకొని చేయగలుగుతున్నాము అంటే అది క్రాంతి వల్లే. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాను. ఎన్ని కేజీల పేపర్ ఇచ్చారు ఇప్పుడు? మేము పేపర్ వేయించుకోం కాలేదు కాబట్టి సపోర్టింగ్ బాగానే ఉంది మీది? ఉంది. లేడీస్ కానీ పిల్లలు కానీ అందరం కలిసి చేస్తాం కాబట్టి అందరి సపోర్ట్ ఉంది. పిల్లలు మెయిన్గా గణేష్ అంటే పిల్లలు అన్నట్టు అయిపోయింది స్టోరీ. మెయిన్గా పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి మొత్తం హెల్ప్ చేస్తాడు క్రాంతికి. చాలా అది ఒకటి ఉన్నారండి పిల్లలు, వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళు పిల్లలే కాదండి పెద్దలు అందరూ చాలా వరకు అందరూ హెల్ప్ చేస్తారు. ప్రతిరోజు ఇక్కడ నైట్ అందరం కలిసి భోజనాలు చేయటం అంతా గెట్ టుగెదర్. ఈ 1 వీక్ మొత్తం ఇట్లానే ఉంటుంది. చాలా హ్యాపీగా అందరం కలిసి చేసుకుంటాం మేము. సీరియల్ పక్కన పెట్టినట్టేనా 1 వీక్? సీరియల్స్ పక్కన పెట్టాం. వాళ్ళు బాగా బాధపడుతున్నారు రేటింగ్ వస్తలేదా? ఒక వారం కోసం ఏం కాదులేండి. ఇంటుండొచ్చులే, ఎక్కడో ఎక్కడో తెలిసి రాత్రి ఏం జరిగింది తెల్లారుజాని ఏమని. 1 వీక్ చూడకపోయినా పర్లేదు, ఎందుకంటే అది ప్రొలాంగ్ అవుతానే ఉంటుంది కాబట్టి 1 వీక్ చూడకపోయినా ఏం కాదు. భక్తులకి ఏం చెప్తారు? భక్తుల సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ పేరు? మాజ్. ఎలా అనిపిస్తుంది మాస్? మేము బాగానే అనిపిస్తుంది, బాగుంది. సో మట్టి గణపతి కాకుండా పేపర్ గణపతి చేసిండు కదా క్రాంతి, అవును చేసావా? హెల్ప్ చేసావా? మేము అంతా హెల్ప్ చేసినాం. ఇక్కడ పడుకున్నావా ఏంది? కాదు, అందరం చేస్తాం పేపర్ గణేష్. వేద విరాట్ బాగుంది. శ్రీనిధి. ఎట్లా అనిపిస్తుంది శ్రీనిధి? చాలా బాగా అనిపిస్తుంది, హెల్ప్ చేసాం కదా అంత పెద్ద గణేషుని, పేపర్ గణేషుని, అందుకని. ఏం మొక్కావు దేవుడు మరి? లైక్ స్టడీస్, యా అంతే. అది పెద్దయినాక కూడా పూజలు చేయించారు ఎప్పుడన్నా మీరు? పూజ చేయించినావా? చేయించాం. ఎన్నిసార్లు అంటున్నావు జై గణేష్ అని రోజు? చాలా, 1 time 2 times 3 times. నా పేరు అవనీష్. నాకు బాగా అనిపించింది గణేష్, చాలా బాగుంది. పేపర్ గణేష్ అసలుకే చాలా బాగుంది. స్కూల్లో మొత్తం ఇదే రోజా మాది పేపర్ గణేష్ అంటున్నావా? అంట. ఏం పేరు పాప నీ పేరు? ముకుంద. ఎట్లా ఉంది? మంచిగా ఉందా? చాలా బాగుంది. ఏ స్కూల్ మీది? సెయింట్ పీటర్స్. చెప్తున్నావా మీ స్కూల్లో గణేష్ అని? స్టూడెంట్స్ తోటి చెప్తున్నావా? తోటి చెప్పట్లేదా? మీదే గణేష్ రా, అరే మీదే గణేష్ రా అని అడగట్లేదా? అలా అడగను, వాళ్ళు అడిగితే చెప్తా. చెప్పాలి నువ్వే. చేసామని నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు బాగుంది. చాక్లెట్లు ఇస్తారా ఇక్కడ ఏమన్నా? ఇది బర్త్డే పార్టీ కాదు. ప్రసాదం ఇస్తారా ఏమన్నా? ఇస్తారు. స్వీటా హాటా? స్వీట్ అన్నీ. జై బోలో గణేష్ మహారాజ్ అంటున్నావు ఎప్పుడన్నా? అంట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పగలుగుతాను. అంటే వీళ్ళు ఈ అవకాశం ఇవ్వకపోతే నేను చేసేవాడిని కాదు కదా. అంటే సో ఇదండి మరి శ్రీ సాయి ఆర్కేడ్లో అసోసియేషన్ వారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే పేపర్ గణేష్ని తయారు చేయడం. ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్, ఈ ఆర్కేడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద మహిళలు పురుషులు అందరూ కూడా సహకారం చేయడంతో 11 రోజులుగా కూడా నేను పేపర్ గణేష్ని తయారు చేయడం అని క్రాంతి తెలియజేస్తున్నారు. సో పర్యావరణానికి కూడా చాలా మంచిగా ఉంటుంది, నిమజ్జనం కూడా చాలా ఈజీగా ఉంటుంది, పట్టుకెళ్ళటం కూడా చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ మంది పట్టుకోవడం అనేది కూడా తెలియజేశారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ చేస్తున్నాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం రోజు ఉంటుంది, చాలామంది కూడా పాల్గొంటుంటారు, దీపారాధన కూడా ఉంటుందని క్రాంతి తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా పెంపొందించుకు చేయాలి, పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీదే ఉందని జై బోలో గణేష్ మహారాజ్కి జై చెప్తూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఓల్డ్ బోయినపల్లి. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.